సత్యంను షోరూమ్ ఓనర్ని చేసిన బాలు, మనోజ్, ప్రభావతి, రోహిణికి షాక్ ఇచ్చిన ముఖేష్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు కామాక్షి, అటు సత్యం, ఇలాగే మీనా వీళ్ళు చెప్పిన మాటల్ని బాగా ఆలోచించిన ప్రభావతి అయితే రోహిణిని క్షమించాలి అనే నిర్ణయానికి వచ్చేస్తుంది. ఏదైనా సరే తెగే వరకు లాగకూడదు అంటారు కదా. రోహిణి విషయంలో కూడా ప్రభావతి నిర్ణయం అలానే ఉందని, తనను తాను మార్చుకోకపోతే రోహిణి తనను ఇబ్బంది పెట్టి, అంటే తనను కాదని మలేషియా వెళ్ళిపోతే ఆస్తి మొత్తం పోతుంది, తన కొడుకుని తన నుంచి దూరం చేసిన చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అన్న ఒకే ఒక్క కారణం చేత ప్రభావతి రోహిణిని క్షమిస్తుంది. ఇదే చివరిసారి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు మాత్రం చేయడానికి వీల్లేదు. మళ్ళీ ఇది రిపీట్ అవ్వడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా మాట కాదని, నా నిర్ణయానికి మీరు అడ్డు చెప్తే మాత్రం నేను అస్సలు ఊరుకోనంటూ ప్రభావతి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. నేను కావాలని ఇదంతా చెయ్యలేదు కదత్తయ్య, కేవలం మనోజ్ గురించే కదా ఆలోచించాను అంటూ ఇంకా రోహిణి మాట్లాడిన మాటలకు నువ్వు ఆ రోజు కూడా మనోజ్ ఎందుకు చేతకానివాడని, నువ్వు అబద్ధం చెప్పి షోరూమ్ పెట్టించడం వల్లే ఇప్పుడు షోరూమ్ చూసుకుంటున్నాడన్నట్టు మాట్లాడవు. నాకు అందుకే కోపం వచ్చింది, లేదంటే నీ మీద నేను కోప్పడేదాన్ని కాదు. అర్థమవుతుందా? నాకు ఇష్టమయ్యి నచ్చి తెచ్చుకున్న కోడలివి నువ్వు. ఎవరికి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, నా మనస్ఫూర్తిగా పెళ్లి చేసింది నీకే. నువ్వే అలా నన్ను నమ్మకుండా, నాకు ఒక్క మాట చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నావని బాధ కలిగింది అంటూ ప్రభావతి చెప్పి, ఇదే చివరిసారి వార్నింగ్ ఇవ్వండి, ఇంకొకసారి ఇది ఎలా రిపీట్ అవ్వడానికి వీల్లేదని గట్టిగా చెప్పండి అంటూ ప్రభావతి లోపలికి వెళ్ళబోయేసరికి బాలు కాస్త ఆపుతాడు. ఏం మాట్లాడుతున్నావు ప్రభావతమ్మ? మీరు బాగానే ఉన్నారు, కోపం వచ్చింది, కోపాన్ని చూపించావు, పంతం వచ్చింది, పొగరు వచ్చింది, అన్నీ వచ్చాయి, అదంతా కూడా మూర్ఖత్వంగా మారి పార్లలమ్మ మీద విరుచుకుపడ్డావు, అంతా బాగానే ఉంది. మరి షోరూమ్ సంగతి ఏమీ తేల్చవేంటి? షోరూమ్కి ఎవరి డబ్బుతో పెట్టారు? ఇదేమి పార్లలమ్మ వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులు కాదు కదా. మా నాన్న 35 సంవత్సరాలు పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడిన డబ్బులవి అంటూ బాలు మాట్లాడేసరికి, ఇప్పుడు ఏంట్రా, ఇప్పుడు ఆ షోరూమ్ ఓనర్గా నువ్వు ఉంటావా, లేక అందులో నీకు సగభాగం ఇవ్వాలా ఏంటి? నాకేం అవసరం లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడగలను. ఒకరు సంపాదించి వాళ్ళతో బ్రతకవలసిన అవసరం లేదు. తండ్రిని నేను చూసుకుంటాను తప్ప తండ్రి దగ్గర నుంచి రూపాయి ఆశించే పరిస్థితుల్లో నేను లేను అంటూ బాలు కాస్త చెప్పి, ఆ షోరూమ్కి ఓనర్గా నువ్వు ఉండడానికి పని చేయవు. ఇంట్లో వాళ్ళందరి చేత నువ్వు ఒక మోసగాడిలా ఉన్నావు కాబట్టి నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో షోరూమ్కి ఓనర్గా ఉండడానికి వీల్లేదు. తక్షణమే నువ్వు ఓనర్ సీట్లోంచి తప్పుకుని నాన్నను ఓనర్గా చేసి ప్రతి వారం మేనేజర్గా నాన్నకు లెక్కలు చూపించు, అర్థమవుతుందా అంటూ చెప్పడంతో ప్రభావతి సైలెంట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ప్రభావతికి మాట్లాడే అవకాశం లేదు. ఓనర్ని చేయమన్నది ఏ బాలునో రవినో అయితే అనుకోవచ్చు, చేయమన్నది సత్యాన్ని. సత్యం కష్టపడిన డబ్బులే కదా అవి. సో ఆ ఉద్దేశంతో ప్రభావతి సైలెంట్ అయిపోతుంది. ఇంకా రోహిణి ఇదే అవకాశం అని మనోజ్ లోకుగా ఉండడంతో మనోజ్ను లోకు చేసి ఇంకా గదిలో చెడామడా తిడుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా అందరూ కూడా రెడీ అవుతారు. ఏంటి అందరూ రెడీ అయ్యారు అని చెప్పి ఇంకా ప్రభావతి అడిగేసరికి, ఏంటి ప్రభావతమ్మ మర్చిపోయావా ఏంటి, ఈరోజు నాన్నని షాపుకి ఓనర్ని చేస్తున్నా. గుర్తుండదులే, ఎందుకంటే అది నీ కొడుకు విషయం కదా, గుర్తుండదు. కొడుకుని ఓనర్గా తప్పించి మేనేజర్ని చేశాం కదా, ఇలాంటివి గుర్తుండదు. తను నాన్న నీ భర్తే కదా, నాన్న గొప్ప స్థాయిలో ఉండాలని మాత్రం నువ్వు కోరుకోవు. నిజంగా పార్లలమ్మ ఆలోచించింది కరెక్టే,
తన భర్త గొప్పవాడిగా ఉండాలని పార్లమ్మ ఆలోచించింది. నువ్వు మాత్రం అస్సలు ఆలోచించలేవు నీ భర్త గొప్పవాడిగా ఉండాలని అంటూ ఇంకా మాట్లాడేసరికి, ఏంట్రా ఇప్పుడు ఏంటి, రెడీ అయి రావాలంతే కదా, రెడీ అయ్యి వస్తాను 5 minutesలో అని చెప్పి ప్రభావతి కాస్త వెళ్ళిపోతుంది. ఈ లోపు అందరూ రెడీ అయ్యి వస్తారు. వెళ్దామా అని చెప్పాను కానీ, మీనా ఆ పూలదండలు రెడీ చేసావా అనగానే, రెడీ చేశానండి అని చెప్పనేసరికి మీనా చేత 2 పూలదండలు స్పెషల్గా రెడీ చేయమని చెప్తాడు బాలు. అయితే రెడీ చేశాను కానీ, సరే పదండి అని అందరూ కూడా 2 కార్లు ఉన్నాయి కదా, 2 కార్ల మీద బయలుదేరి షోరూమ్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి, నాన్న ఒక్క నిమిషం, అమ్మ ఒక్క నిమిషం అంటూ ఇంకా అందరినీ కూడా పిలుస్తారు. చూడండి, ఇందులో పనిచేసే వాళ్ళు ఈ రోజు నుంచి ఈ షాపు ఓనరు మా నాన్న, అర్థమవుతుందా? మనోజ్, మీ మనోజ్ సారో ఈ షాపు మేనేజరు. మీరు ప్రతి ఒక్క విషయం మామూలుగానే ఇంతకు ముందులాగే మనోజ్కే చెప్పాలి, మనోజే దీన్ని అంతా చూసుకుంటాడు, కానీ షాపు ఓనర్ మాత్రం మా నాన్న అంటూ చెప్పేసరికి వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకుంటారు. దీన్నేమీ పెద్ద ఇష్యూ చేయక్కర్లేదు, దీన్నేమీ పెద్ద వేరే అనుకోవాల్సిన అవసరం లేదు, అంతా కామన్గానే జరుగుతుంది, ఓనర్ మాత్రమే మారతాడు అంటూ బాలు వాళ్ళకి చెప్పి, ఇదిగో ఈ దండలు మార్చుకోండి అనేసరికి, ఎందుకురా ఇవన్నీను అనేసరికి, మార్చుకోండి నాన్న, మీకు దండేసే అంత గొప్ప వాళ్ళమైతే కాదు, అమ్మ మెడలో మీరు తప్ప ఎవరు వేయలేరు, మీ మెడల్లో మీరు వేసుకోమని మేము చెప్పలేము, అందుకే ఒకరికొకరు మెడలో దండలు మార్చుకోండి అని చెప్పి మార్చిన తర్వాత బాలు కాస్త తీసుకెళ్ళి సత్యాన్ని ఓనర్ సీట్లో కూర్చోబెడతాడు. ప్రభావతి పక్కన నిలబడుతుంది. అందరూ కూడా చాలా చక్కగా సంతోషంగా నిలబడి చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండేసరికి ఇంకా రోహిణి తట్టుకోలేకపోతుంది. చి, మనోజ్ని నేను ఓనర్ని చేస్తాను, ఎన్ని అబద్ధాలు ఆడాను, ఎంతవరకు తీసుకొచ్చాను, చివరికి మనోజ్ ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు, ఇదంతటికీ కారణం ఈ బాలు. ఈ కల్పననే గనక తీసుకురాకపోయి ఉంటే ఈరోజు నేను హ్యాపీగా ఉండేదాన్ని, మనోజ్ కూడా ఓనర్ సీట్లో కూర్చునేవాడు. ఇక మీదట మనోజ్ని ఇందులో పనిచేసే వాళ్ళు ఓనర్లా చూస్తారా, మేనేజర్లా చూస్తారు. చిచ్చి, బాలు అన్నీ ఇలాంటి పనులే చేస్తాడు, అయినా మనోజ్ని తొక్కేయాలనే చూస్తాడు, మనోజ్ని పైకి తీసుకురావాలని నేను ప్రయత్నిస్తుంటే మనోజ్ నన్ను తొక్కేయాలని చూస్తాడు, ఎవరు కూడా నన్ను అర్థం చేసుకునే వాళ్ళే లేరు ఇంట్లో, అసలు ఎవరికి కూడా నా విలువ తెలియడం లేదు అనుకుంటూ ఇంకా రోహిణి కాస్త సైలెంట్ అయిపోతుంది. సైలెంట్ అయిపోయేసరికి ఇంకా సత్యాన్ని కూర్చోబెట్టి ఒక 4-5 ఫోటోలు తీసేస్తాడు బాలు. అయితే బాలు 4-5 ఫోటోలు షోరూంలో కూర్చోబెట్టి తీసేసరికి కరెక్ట్గా అదే సమయానికి ముఖేష్ మనోజ్కి ఫోన్ చేస్తాడు. మనోజ్ ఎక్కడున్నావు అనగానే, షోరూంలోనే ఉన్నాను సార్ అనేసరికి, నేను 5 minutesలో వస్తున్నాను అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్. ఇదేంటి, ముఖేష్ గారు ఇప్పుడు రావడం ఏంటి, నేను షోరూమ్ ఓనర్ని కాదు మేనేజర్గా మారిపోయాను అన్న విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా, ఇప్పుడు నేను ఎలా మేనేజ్ చేయాలి అంటూ ఇంకా రోహిణిని పక్కకు పిలుస్తాడు. ఏంటి మనోజ్ ఏంటి అనగానే, ముఖేష్ గారు ఫోన్ చేశారు, వస్తున్నారంట 5 minutesలో, ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి, నేను షాపు ఓనర్గా లేను అన్న విషయం తెలిస్తే ఆయన ఊరుకుంటారా అంటూ ఇంకా మనోజ్ తెగ కంగారు పడిపోతూ ఉంటాడు. ఏంట్రా ఏంటి గొడవ అని చెప్పాను కానీ, ఆ ముఖేష్ గారు వస్తున్నారంటమ్మా అని చెప్పనేసరికి, వస్తే రానివ్వు, వస్తే రానివ్వండి కాదు అత్తయ్య, ముఖేష్ గారు వస్తే మనోజ్ మేనేజర్గా మారాడని, షాపు ఓనర్ మామయ్య గారు అయ్యారన్న విషయం కూడా తెలుస్తుంది కదా అని చెప్పాను కానీ, తెలిస్తే ఏమవుతుంది అంటూ బాలు అంటాడు. ఈలోపు ముఖేష్ రాని వస్తాడు. హాయ్ బాలు, బాగున్నారా అందరూ అని చెప్పాను కానీ, అందరూ బాగున్నాం సార్, రండి రండి అంటూ ఇంకా బాలు అనేసరికి, ఏంటి అందరూ షోరూమ్కి వచ్చారు, ఏదైనా విశేషమా లేక షోరూంలో ఏదైనా ఫంక్షన్ ఉందా, ఇదేంటి వీళ్ళు పూలదండలు వేసుకున్నారు, మనోజ్ కూర్చోవలసిన ప్లేస్లో సత్యం గారు కూర్చున్నారు అనగానే, అదో పెద్ద కదండి, మీకు అర్థమయ్యేటట్టు చిన్నగా చెప్తాను అంటూ బాలు మొత్తం విషయం చెప్పుకొచ్చేస్తాడు ఆయనకి. ఓహో, అంటే ఇప్పుడు షోరూమ్ ఓనరు మనోజ్ కాదా, సత్యం గారా అని చెప్పాను కానీ, అవును,
మా నాన్నే షోరూమ్ ఓనరు, మీకేమైనా అభ్యంతరం ఉందా అని చెప్పి బాలు అడగడంతో ఆ ఉంది, అభ్యంతరం ఉంది అంటూ గట్టిగా చెప్తాడు. చెప్పేసేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇదేంటిది, ఈయన అభ్యంతరం ఉంది అని ఇంత ఖచ్చితంగా చెప్పాడు, కొంప తీసి డీలు క్యాన్సిల్ చేసేస్తాడా? డీలు క్యాన్సిల్ చేస్తే ఎలా కుదురుతుంది? ఈయన దగ్గర 25 లక్షల రూపాయలు నేను వాడేశాను, ఆయనకి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా నేను వాడేశాను, ఇద్దాంలే అని అనుకున్నాను. ఇప్పుడు ఈయన డీల్ క్యాన్సిల్ చేస్తే ఆ 25 లక్షల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా, ఇప్పుడు నేను ఏం చేయాలి అని మనోజ్ కంగారు పడిపోతూ ఉంటాడు. ఏంటి మనోజ్, ఎందుకంత కంగారు పడుతున్నావు, టెన్షన్ పడుతున్నావు అనగానే, మనం ఆల్రెడీ ఇందులో డబ్బులే 25 లక్షలు వాడేశాం కదా రోహిణి, ఇప్పుడు ఆ డబ్బుల గురించి అడిగితే డీలు క్యాన్సిల్ చేస్తే మన పరిస్థితి ఏంటి, అందుకే భయం వేస్తుంది అనగానే, అది నిజమే కదా అంటూ ఇంకా రోహిణి మనోజ్ టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి సార్, ఏంటా నిర్ణయం, మీకు నచ్చకపోవడం ఏంటి, ఇందులో ఏ తప్పు లేదే, మా నాన్న డబ్బులు కాబట్టి మా నాన్నని ఓనర్ని చేశాను, నేను తీసుకున్న నిర్ణయంలో తప్పు లేదే అనగానే, చచ్చా బాలు, నువ్వు తీసుకున్న నిర్ణయంలో తప్పు ఉంది అని నేను చెప్పలేదు, నా నిర్ణయాన్ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను అన్న విషయం మాత్రమే నీకు చెప్పాలనుకుంటున్నాను అనేసరికి, నిర్ణయాన్ని మార్చుకోవాలనుకుంటున్నారా, ఏంటా నిర్ణయం, ఏంటి మార్చుకునేది చెప్పండి, అసలు ఏ నిర్ణయం గురించి మీరు ఆలోచిస్తున్నారు, దేని గురించి ఆలోచిస్తున్నారు అంటూ చెప్పడంతో అది అది అనేసరికి, చెప్పండి ఏంటా నిర్ణయం చెప్పండి అనగానే, అదా, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనోజ్తో నేను చేస్తున్న డీల్ని క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాను అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి, రోహిణి, మనోజ్ నోరెళ్ళబెడతారు. ముగ్గురు కూడా షాక్ అయిపోతారు. ఇదేంటి, ఎందుకు ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటున్నారండి, ఏమైంది, అయినా షోరూమ్ ఏమి మేము అమ్మేయడం లేదు కదా, షోరూమ్ ఓనర్గా మామయ్య గారు ఉంటారు, షోరూమ్ని మనోజే కదా చూసుకుంటాడు అనగాని, ఇప్పుడు నేను ఈ డీల్ ఎవరి పేరు మీద చేస్తున్నాను, మనోజ్ పేరు మీద చేస్తున్నాను, అప్పుడు మనోజ్ ఓనర్ కానప్పుడు నేను ఇంక ఈ డీల్ క్యాన్సిల్ చేసుకోవాలి కదా, మనోజ్ ఆ లెక్కలన్నీ తీసుకురా అని చెప్పనేసరికి, అది సార్ అని చెప్పను కానీ, తీసుకురా మనోజ్ అని చెప్పనేసరికి ఇంకా లెక్కలన్నీ తీసుకొచ్చి ముందు పెడతాడు. ముందు పెట్టేసరికి మొత్తం అన్నీ చూడు మేనేజర్ అని తనతో పాటు వచ్చిన మేనేజర్కి చెప్పి బాలుతో పాటు పక్కకి వెళ్తాడు. పక్కకి వెళ్ళి బాలుతో మాట్లాడుతూ ఉండగానే, వీడు ఏదో చెప్పేస్తున్నాడు, ఇంకా అయిపోయింది, వీడు ఇంకేం చెప్పేస్తున్నాడో అని కంగారు పడిపోతూ ఉంటారు. ఇంకా రోహిణి, మనోజ్ అయితే ఇంకా లెక్కలన్నీ కూడా చూసిన తర్వాత సార్ అని చెప్పి ముఖేష్ని పిలుస్తాడు. తన మేనేజర్ పిలవడంతో వస్తాడు. ఏంటి, ఏం ప్రాబ్లం ఉంది అనగానే, 25 లక్షలు తేడా వస్తుంది సార్, మనకు కట్టవలసిన 25 లక్షలు సేల్ లేదని చెప్పినట్టున్నారు, ఇప్పుడు 25 లక్షలు ఇందులో డిఫరెన్స్ కనిపిస్తుంది సార్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి, మనోజు, ప్రభావతి ఇంకా అందరూ కూడా షాక్ అవుతారు. ఏంటి 25 లక్షలు అని చెప్పాను కానీ, అవును సార్ 25 లక్షలు అనేసరికి, ఏంటి మనోజ్ 25 లక్షల రూపాయలు ఎప్పుడు వాడేవు, నీ సొంతానికి డబ్బులు వాడుకోవడం ఏంటి, ఆ 25 లక్షల రూపాయలు తీసుకొచ్చి కట్టేసాయి, ఈ డీల్ ఇక్కడతో క్యాన్సిల్ అయిపోతుంది అంటూ మాట్లాడేసరికి, అది సార్ అనగానే, చెప్పు మనోజ్, నేను ఈ డీల్ స్టార్ట్ చేసి కొన్ని నెలలు మాత్రం అయ్యింది, నువ్వు అప్పుడే నీ సొంత నిర్ణయానికి నీ ఖర్చులకి ఏదో 25, 50 లేదా 500, 1000 తీసుకున్నట్టుగా 25 లక్షలు అలా ఎలా తీసుకుంటావు మనోజ్, నీ ఇష్టానుసారంగా నువ్వు డబ్బులు ఎలా తీసుకుంటావు, మనం చేసినందుకు ఎప్పటికప్పుడు కమిషన్ డబ్బులు ఏవైతే నీకు పంపిస్తున్నాను కదా, నీకు మొన్ననే కదా 10 లక్షల రూపాయలు కమిషన్ వచ్చిందంటూ పంపించాను, మరి ఇప్పుడేంటి, నువ్వు ఇలా 25 లక్షల రూపాయలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి మనోజ్, అసలు ఏంటిదంతా, నీ సొంత నిర్ణయానికి నువ్వు డబ్బులు ఎలా తీసుకుంటావు మనోజ్, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా, అందులోనూ 25,000 కాదు 25 లక్షల రూపాయలు, చెప్పు మనోజ్ అసలేంటిదంతా చెప్పు అంటూ ఇంకా ముఖేష్ కాస్త నిలదీస్తాడు. ఈ 25 లక్షలు అక్కడ ఇచ్చారు కదా, అదే 25 లక్షలు అయ్యుంటుంది మీనా అని బాలు, మీనా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. మీరు ఊరుకోండి, ఆ విషయం గనక బయట పెడితే మనల్ని తప్పు పడతారు, వాళ్ళు ఏం సమాధానం చెప్పుకుంటారో వాళ్ళ ఇష్టం, మనకెందుకు, మనం కొంచెం సేపు సైలెంట్గా ఉందాం,
మనం ఏమన్నా అన్నామనుకోండి వీళ్ళు ఊరుకుంటారా, మనల్ని తప్పు పడతారండి, కొంచెం సైలెంట్గా ఉందామండి అని చెప్పి మీనా చెప్పడంతో ఇంకా మీనా అనడంతో బాలు సైలెంట్ అవుతాడు. సైలెంట్ అయ్యేసరికి చెప్పు చెప్పు అనగాని, అది సార్ వాళ్ళు ఈ మధ్యన ఒక వెళ్ళ కొందాము అన్న ఉద్దేశంతో అవి అడ్వాన్స్గా ఇచ్చారు, మరి కొన్నారా వెళ్ళ అని చెప్పాను. కానీ లేదు సార్, ఆ వెళ్ళ కొనలేకపోయారు, ఎందుకంటే మోసపోయారు కదా. వీళ్ళ ఓనర్ ఒకడైతే అద్దుకున్న వాళ్ళు వీళ్ళ ఓనర్స్ అని చెప్పడంతో 30 లక్షల రూపాయలు కాస్త తీసుకువెళ్ళి అడ్వాన్స్ ఇచ్చారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత తెలిసింది ఆ వీళ్ళ ఓనర్ తన కాదు, వేరే వాళ్ళు అన్న విషయం. అంతే కదా అంటూ మాట్లాడేసరికి అది మీకు నాకెలా తెలిసింది అని ఆశ్చర్యపోతున్నారా? నేను ఇక్కడ లేకపోవచ్చు మనోజ్, నువ్వు చేసే ఏ టు జెడ్ అన్ని విషయాలు కూడా నాకు తెలుస్తాయి, ఇంక్లూడింగ్ మీ ఇంట్లో ఉన్న విషయాలు కూడా నాకు తెలుస్తాయి అంటూ మాట్లాడేసరికి ఎవరు ఈ బాలుగాడు చెప్పాడా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు మనోజ్, నీ విషయాలు బాలు ఎందుకు చెప్తాడు అంటే నాకంత నెట్వర్క్ లేదనుకుంటున్నావా? నీ ఇంట్లో వాళ్ళే తప్ప బయట వాళ్ళు ఎవరు చెప్పరనుకుంటున్నావా? నేను ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేస్తాను మనోజ్. నేను ఒకరితో డీల్ కుదుర్చుకున్నానంటే వాళ్ళ గురించి అన్నీ తెలుసుకుంటాను, వాళ్ళ మనస్తత్వం ఏంటో అన్నీ కూడా నేను తెలుసుకుంటాను. అది అర్థం చేసుకోవడం మానేసి బాలు మీద నింద మోపుతున్నావేంటి? బాలు నాకు ఏమీ చెప్పలేదు అంటూ ఇంకా ముఖేష్ అయితే గట్టిగా చెప్తాడు. అది సార్ అనగానే, మేనేజర్ ఇప్పుడే ఈ క్షణమే మనోజ్తో డీల్ క్యాన్సిల్ చెయ్యి, క్యాన్సిల్ చేసి ఆ 25 లక్షల రూపాయలు హోల్డ్లో పెట్టు, మనోజ్ ఎన్ని రోజుల్లో ఇస్తాడో అగ్రిమెంట్ రాయించు, దాన్ని మనోజు వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మ ముగ్గురు కూడా సంతకాలు చెయ్యాలి అనేసరికి ఓకే సార్ అని చెప్పాను. కానీ అలాగే అని మళ్ళీ కొంచెం మేనేజర్ చౌ దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి, ఈ పని పూర్తి అవ్వడంతో ఆ పని మొదలు పెట్టాలి అనగానే ఓకే సార్ అని చెప్తాడు. ఇప్పుడు 25 లక్షలు ఎన్ని రోజుల్లో ఇస్తామని చెప్పాలి? వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నదే మనం పెద్ద డీలు, ఈ డీల్తో మన లైఫ్ సెటిల్ అయిపోద్ది అనుకుంటే ఈ డీల్ ఇలా క్యాన్సిల్ అయిందేంటి అనుకుంటూ ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటారు. టెన్షన్ పడిపోతూ ఉండేసరికి ఆయన 2 పేపర్స్ అంటే 2 అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేస్తాడు. ఒకటేమో మనోజ్తో చేస్తున్న డీల్ క్యాన్సిల్ చేసినట్టు, మరొకటేమో సత్యానికి ఈ సత్యం పేరుతో అంటే సత్యం పేరుతో ఉండాలి అన్న ఉద్దేశంతో ఇంకొక డీల్ని టైప్ చేస్తాడు. ఇంకొక డీల్ని టైప్ చేయించేసరికి సార్ దీని మీద సంతకం పెట్టండి అనేసరికి ఏం మాట్లాడుతున్నారు సార్, నేను సంతకం పెట్టడం ఏంటి సార్, ప్రస్తుతం ఈ షోరూమ్ ఓనర్ మీరే కాబట్టి మీరే సంతకం పెట్టండి, మనిద్దరం కలిసి డీల్ చేస్తున్నాం, ఇక మీదటి ఏ లావాదేవీలైనా మనమే చూసుకోవాలి, ప్రతి ఒక్కటి మన చేతుల మీదే జరుగుతూ ఉంటుంది, ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండండి, మీ కొడుకు మనోజ్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మి డబ్బులు వదిలేయద్దు, వదిలేస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది, తన చేతిలో డబ్బు ఉంటే చెయ్యి అసలు కుదురుగా ఉండదు అంటూ ఇంకా మాట్లాడేసరికి చెప్పు మనోజ్, 6 నెలలు సమయం ఇస్తున్నాను, 6 నెలల్లో 25 లక్షల రూపాయలు రిటర్న్ బ్యాక్ చెయ్యాలి అంటూ ఇంకా వాళ్ళతో డీల్ క్యాన్సిల్ చేసుకుని సత్యంతో డీల్ కుదుర్చుకునేసరికి ఇక మీదటి ఏ డబ్బులైనా సరే మీ అకౌంట్లోనే పడతాయి, ఇంకా మనోజ్కి కానీ రోహిణికి కానీ సంబంధం లేదు అనగానే ఒక్కసారిగా రోహిణి ప్రభావతి షాక్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పటి నుంచి ఎంత పడుతున్నాయనేది ఖచ్చితంగా క్లియర్గా సత్యానికి తెలిసిపోతుంది, వాళ్ళు మేనేజ్ చేయడానికి మ్యానిపులేట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు, సేల్స్ అంటే ఏదో మేనేజ్ చేయొచ్చు, సత్యం అంతా పట్టించుకోడు, కానీ వచ్చే కమిషన్ డబ్బులు కూడా సత్యం అకౌంట్లోనే అమౌంట్ పడుతూ ఉంటే మరి మనోజ్ వాళ్ళకి ఏముంటుంది, ఏమీ ఉండదు కదా, వాళ్ళు అనుకున్నవేమీ రీచ్ కాలేరు కదా. సో ఆ ఉద్దేశంతో వీళ్ళ ముగ్గురు షాక్ అవుతారు. అదేంటి సార్ అనగానే నేను చేసిందే నిర్ణయం, ఈ టైపు డీల్ కూడా మీకు అవసరం లేదా, ఒక్కసారి నేను మీ షోరూమ్ దాటి వెళ్తే మళ్ళీ జన్మలో మీ షోరూమ్ దరిదాపుల్లో కూడా రాను, మీ ఇంట్లో నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా కూడా తండ్రి తాటి మీద నడిచేవాళ్ళు, నీలా సొంత నిర్ణయాలు తీసుకుని విల్లాలు కొనుక్కునే వాళ్ళు కాదు, అప్పటికి ఇంట్లో వాళ్ళు సత్యం గారు వీళ్ళంతా చెప్పే ఉంటారే, నీకు ఇప్పుడు విల్లా అవసరమా, 3 కోట్ల రూపాయలు విల్లా అవసరమా అని నీతో అనే ఉంటారే అంటూ మాట్లాడేసరికి అది సార్ అంటూ మాట్లాడడంతో ఎందుకయ్యా అబద్ధాలు చెప్పాలని ట్రై చేస్తావు,
మీ నాన్నగారు మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. మీ నాన్నగారు ఎలా ఆలోచిస్తారో కూడా నేను ఊహించగలను. ఇక మీదటైనా మేనేజర్గా ఉంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చెయ్యి. షోరూమ్కి లాభాలు వస్తే బెటరు. ఆ లాభాల్లోంచే ఈ 25 లక్షలు కట్టాలన్న విషయం మర్చిపోవద్దు. నీ ఇష్టానికి నీ సొంత డబ్బులన్నట్టు కంపెనీ డబ్బుల్లో 25 లక్షల రూపాయలు తీసేసుకుంటావా? అది చాలా అన్యాయం అయ్యా. ఎప్పటికీ అలాంటి పనులు చేస్తే ఇలాగే నమ్మకాన్ని కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది అంటూ ఇంకా ముఖేష్ చెప్పి అక్కడి నుంచి సరే బాలు వెళ్ళొస్తాను, సరే సత్యం గారు వెళ్ళొస్తానండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా మనోజు, మీనా, శృతి, రవి వీళ్ళ నలుగురు ఒక చోట ఉండి మంచి పని జరిగింది, ఇక మీదట ఏ ఒక్క రూపాయి పడినా అంకుల్ అకౌంట్లోనే పడుతుంది, ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది అని తెగ సంబరాలు చేసుకుంటుంటారు. రోహిణికి, మనోజ్కి, అలాగే ఇటు ప్రభావతికి ముగ్గురికి కూడా మింగుడు పడదు. ఏం చేసినా ఎన్ని ఎదవేషాలు వేసినా వీళ్ళ ముగ్గురే కదా కలిసి చేస్తూ ఉంటారు. ఈసారి అయితే డబ్బుల విషయంలో సెట్ కాలేదు, కానీ నార్మల్గా అయితే ప్రభావతి కూడా అందులో భాగమై ఉంటుంది కదా. సో ఆ ఉద్దేశంతో ప్రభావతి మొహం మాడిపోతుంది. ఇక మీదట నా కొడుకు అకౌంట్లో డబ్బులే పడవన్నమాట. అంతా కూడా ఈయనే చూసుకుంటారనమాట. ఇంకా వీడు ఎప్పుడు గొప్పవాడవుతాడు, మళ్ళీ మొదటికొచ్చి వీడు మళ్ళీ ఉద్యోగంలో చేరినట్టుగా కష్టపడి గొడ్డులా పని చేయడమే తప్ప వీడు ఈ షోరూమ్కి ఓనర్ కాదు అన్న విషయం మాత్రం క్లారిటీగా ఉంది అన్న ఉద్దేశంతో ఇంకా సత్యం, మనోజు, రోహిణి వీళ్ళైతే అనుకుంటారు. సత్యాన్ని ఓనర్ సీట్లో కూర్చోబెట్టేసరికి మనోజు, రోహిణి, శృతి, రవి చాలా సంతోషపడిపోతారు. వాళ్ళ ఆనందానికి అవధలే ఉండవు. చాలా సంబరపడిపోతారు. ఇంకా ఇది ఇలా ఉండగా ప్రభావతి వాళ్ళ అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. సత్యం మాత్రం ఇక మీదట నేను స్కూల్కి వెళ్ళాలి కదరా బాలు అనగానే, వెళ్ళు నాన్న, నీ సాటిస్ఫాక్షన్ కోసం ఒక్కరోజే కదా వెళ్ళు, మిగిలిన రోజుల్లో నీ ఫ్రీ టైంలో ఇంట్లో ఉండి ఏం చేస్తావు, వచ్చి షోరూంలో కూర్చుంటే మీ ఇక్కడ అంతా కూడా చూడొచ్చు, చెయ్యొచ్చు, అన్నీ కూడా చూడొచ్చు, పిల్లోస్ కూడా అన్నీ వస్తాయి, అంతా చూడొచ్చు, ఇక్కడే రెస్ట్ కూడా తీసుకోవచ్చు, జాగ్రత్త నాన్న అని చెప్పి ఇంకా బాలు అనేసరికి సరేరా మీ ఇష్టం, మీ ఇష్ట ప్రకారమే చెయ్యండి, నాకు ఆల్రెడీ నిన్న వెళ్ళొచ్చాను, ఇంకా ఈ వేళ వెళ్ళే పని లేదు, ప్రతి బుధవారం మాత్రం ఒక్కసారి వెళ్ళి అక్కడవన్నీ చూసుకుంటే చాలు అని చెప్పి ఇంకా సత్యం అంటాడు. మీ ఇష్టమని చెప్పాను కదా నాన్న, మీకు నచ్చినట్టే చెయ్యండి, మీ నిర్ణయాన్ని అడ్డు చెప్పేవాళ్ళు కానీ ఎవరు ఉండరు అంటూ ఇంకా బాలు మాట్లాడడంతో చాలా సంతోషంగానే మాట్లాడుకుంటారు ఇంకా అందరూ కూడా. ఇంకా అలా ఉన్న తర్వాత సరే అని ఇంకా మీనా, బాలు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా సత్యం కూడా బయలుదేరి బయటకు వచ్చేసి ఇంకా బయటికి వెళ్తూ ఉండగా ఈలోపు రంగా కనబడతాడు. ఏంట్రా సత్యం ఇలా వచ్చావు అనగానే, ఏముందిరా ఇంట్లో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నాయి కదా అనగానే, విన్నాన్రా కామాక్షి చెప్పింది, ఆ మనోజ్ గాడు అంత పని చేశాడంట కదా అనగానే, వాడేం చేశాడు, వాళ్ళ ఆవిడ చేసింది అని కూడా అనుకోవడానికి లేదు, వాడు సోమర్తనాన్ని తను గొప్పగా తీర్చిదిద్దాలనుకుంది అంతే అని చెప్పనేసరికి, ఏదేమైనా ఒక్క మాట ఇంట్లో చెప్పాలి కదరా, 45 లక్షలు నీ జీవితం అంతా కష్టపడిన డబ్బులు అవి, ఒక్క మాట అయినా చెప్తేనే కదా నువ్వు సంతోషంగా ఫీల్ అవుతావు, నువ్వేమన్నా వద్దనేవాడువా కాదనేవాడువా అదైనా అర్థం చేసుకోవాలి కదా అంటూ ఇంకా మాట్లాడేసరికి, అవును నిజమే అర్థం చేసుకోవాలి, వాడికి ఇంకెప్పటికీ అర్థం చేసుకునే బుద్ధి రాదురా అంటూ ఇంకా రంగా, సత్యం ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. సరే మరి ఏంటి అనగానే, ఏముంది బాలుగాడు నన్ను షోరూమ్ ఓనర్ని చేశాడు అనేసరికి, అవునా మంచిదిరా, ఇంట్లో కూర్చుని ఉండలేకపోతున్నాను అంటున్నావు కదా, వెళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి షోరూంలో కూర్చో అని చెప్పనేసరికి, సరేరా ఇంకా నేను వెళ్ళొస్తాను ఇంటికి అని చెప్పి సత్యం, ఇటు రంగా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని, రోహిణి, మనోజ్కి దిమ్మ తిరిగేటట్టు ముఖేష్ షాక్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.